హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ 10th క్లాస్ SA1 ఎగ్జామ్స్ 2025-26 కి గాను తెలుగు సబ్జెక్టు ఫుల్ క్వశ్చన్ పేపర్ తో పాటు ఫుల్ ఆన్సర్ పేపర్ కూడా చూద్దామండి. సో ఈ పేపర్ లో ఉన్న అన్ని క్వశ్చన్స్ కి నేను ఫుల్ ఆన్సర్స్ ఇచ్చాను కాబట్టి వీడియోని చివరిదాకా చూడండి. వీడియో డ్యూరేషన్ అయితే 8 minutes ఉంటుంది. అన్ని లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కి, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కి, ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కి అన్నిటికీ కూడా ఆన్సర్స్ అయితే ఇచ్చాను. సో కాబట్టి అన్ని కవర్ చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది కదా, కాబట్టి 8 minutes లాంగ్ అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూడండి, అప్పుడు మాత్రమే అన్నిటికీ కూడా ఆన్సర్స్ మీరు చూడగలరు. సో క్వశ్చన్ పేపర్ అయితే చాలా ఇంపార్టెంట్. గ్యారెంటీగా ఈ క్వశ్చన్ పేపర్ నుంచి ఎక్కువ శాతం క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ అయితే క్వశ్చన్ పేపర్ స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్స్ తీసుకుంటే మీకు ఏంటంటే ఒక పక్క క్వశ్చన్స్ పెట్టుకొని ఇంకొక పక్క ఆన్సర్స్ పెట్టుకొని ఈజీగా మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. ఫస్ట్ విభాగం మొత్తం కూడా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ పద్య భాగం ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత విభాగం 2 ఇక్కడి నుంచి వ్యక్తీకరణ సృజనాత్మకత అయితే మొదలవుతుంది. 44 మార్కులకు ఉంటుందండి. మీకు ఈ సంవత్సరం పేపర్ మోడల్ అయితే మారిపోయింది కాబట్టి మీరు ప్రీవియస్ మోడల్ లాగా మీరైతే అంచనా వేసుకోవద్దు. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. మొత్తం కూడా 8 మార్క్సే, ఒక్కొక్క దానికి కూడా 8 మార్క్స్ ఉంటుంది కాబట్టి మీకు చాయిస్ అయితే ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. వీటన్నిటికీ కూడా ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ కి అంతేకాకుండా కింద భాష్యాంశాలు ఉన్నాయి కదా, వీటన్నిటికీ కూడా నేను ఆన్సర్స్ ఈ వీడియోలోనే ఇచ్చాను. 8 minutes మీరు చివరిదాకా చూస్తేనే మీరైతే ఆన్సర్స్ కూడా చూడగలరు. సో మై డియర్ స్టూడెంట్స్, ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, మీకు పక్కా క్వశ్చన్ పేపర్ అప్డేట్స్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ సెక్షన్లో మన యాప్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి. ఇలా చేసిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా వెంటనే జాయిన్ అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లోనే మీకు ఇంపార్టెంట్ పేపర్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను అనమాట. సో వీడియో ఫార్మాట్లో ఇస్తాను. ఆ వీడియోస్ ఓపెన్ కావాలి అంటే నేను చెప్పిన ఈ యాప్ అనేది మీ దగ్గర ఉండాలి. సో ఆ లింక్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఆ యాప్ ఉంటేనే. సో ఇక్కడ దాకా క్వశ్చన్ పేపర్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీకైతే ఆన్సర్ పేపర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయండి. మీ అందరికీ కూడా ఆన్సర్స్ అన్నీ కూడా ఇచ్చాను. ఫస్ట్ అయితే మీకు విభాగం 3 అంటే 3వ సెక్షన్ మనకి భాష్యాంశాలు ఏవైతే ఉన్నాయో సెక్షన్ 3 నుంచి నేను ఆన్సర్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. చూసుకోండి, వరుసగా ప్రతిదీ కూడా క్లియర్ కట్గా అయితే ఇచ్చాను అనమాట. నేనేంటంటే ChatGPT అంతేకాకుండా ఇంకా గూగుల్ జెమినీ నుంచి అయితే సోర్స్ అయితే తీసుకున్నానండి. మీరు కావాలంటే ChatGPT యూస్ చేసుకొని ఆన్సర్స్ తీసుకోవచ్చు, కానీ 100% యాక్యురేట్ ఆన్సర్స్ అనమాట నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ కూడా. సో కాబట్టి ప్రతి ఒక్కరు నోట్ డౌన్ చేసుకోండి, లేదా వీడియో అనేది స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. డిస్ప్లే చేసిన ఆన్సర్స్ అన్నీ కూడా 100% కరెక్ట్ అనమాట. సో చివరిదాకా చూడండి. మీకు ఏంటంటే ఫస్ట్ చెప్పాను కదా, ఇప్పుడు మీకు 3rd సెక్షన్ అయితే మీకు ఆన్సర్స్ చూపిస్తున్నాను. మీకు రిమైనింగ్ సెక్షన్ 1, సెక్షన్ 2 ఆన్సర్స్ కూడా ఈ వీడియోలోనే ఉంటాయి కాబట్టి మీకు ఏంటంటే 8 minutes వీడియో అనేది లాంగ్ వచ్చిందనమాట. చూసుకోండి, మీకు కవులు రాసిన కవితలు కలికాలం నిలిచి ఉంటాయి అనేసి మనకైతే మొత్తం కూడా ఉంది. సో ఇలాగ ప్రతి క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్స్ ఇచ్చాను. గీత గీసిన పదానికి సంబంధించి మీకు నానార్థాలు అడుగుతున్నారు, ఉత్పత్తి అర్థాలు అడుగుతున్నారు, ఆ తర్వాత మనకి సందులు సమాసాలు ఇవి కూడా అడుగుతున్నారు అనమాట. వాటన్నిటికీ కూడా నేను ఆన్సర్స్ అనేవి ఇచ్చాను. సో తప్పకుండా 9th క్లాస్ ఇంకా 8th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన ఛానల్లో ఆల్రెడీ ఇంపార్టెంట్ పక్కా క్వశ్చన్ పేపర్స్ అయితే పెట్టడం జరిగింది. ఒక్కసారి అయితే మన ఛానల్ వీడియోస్లో ఉంటాయన్నమాట, చెక్ చేసుకోండి. ఇక 10th క్లాస్ స్టూడెంట్స్కి అయితే మన ఛానల్లో తెలుగుకు సంబంధించి పేపర్ పెట్టాను. సో సేమ్ ఈ పేపరే అనమాట. సో ఈ మ్యాక్సిమం ఈ పేపర్ నుంచి 50 to 60% ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకి క్వశ్చన్ పేపర్ అనేది రావడానికి. సో మీకు వచ్చేసరికి ఆన్సర్స్ అనేవి ఇస్తున్నానండి. మీకు ఎవరు కూడా ఇంకా ఇప్పటివరకు పెట్టలేదు. సో కాబట్టి మీకైతే యూస్ అవుతుంది, బాగా యూస్ చేసుకోండి. సో తెలుగు అనేది మనకి ఫస్ట్ లాంగ్వేజ్ అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా 100 మార్క్స్కి అయితే జరుగుతుంది. కానీ ఓన్లీ ఈసారి మాత్రం ఏం చేశారంటే 9th క్లాస్ ఇంకా 8th క్లాస్ 7th 6th వీళ్ళందరికీ కూడా 80 మార్క్స్కి అయితే పేపర్ ఉంటుందండి. 20 మార్క్స్ వచ్చేసరికి సపరేట్గా వేరే కన్సిడరేషన్స్ మెషర్స్ తీసుకొని వాటి నుంచి మార్క్స్ అయితే వేస్తారు. 10th క్లాస్ స్టూడెంట్స్కి మాత్రం 100 మార్క్స్కి పేపర్ అయితే ఉంటుంది. సో ఇదైతే గమనించాలి. మోడల్ అయితే మార్చారు, చెప్పాను కదా, బ్లూ ప్రింట్ దాన్ని బట్టి నేనైతే మీకు ఇలా చెప్తున్నాను అనమాట. సో 100% మీకు పేపర్ ఇలాగే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీరైతే ఈ విధంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఆన్సర్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే పేపర్ అనేది మీకు చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. చెప్పాను కదా, 31 క్వశ్చన్స్కి సంబంధించి మొత్తం కూడా బిట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కటి కూడా మనకి 1 మార్క్ లేదా 2 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి వీటన్నిటికి సంబంధించి మీకు ఆన్సర్ కీ అనేది మీరు కావాలంటే మీరు ChatGPT లేదా జెమినీ AI నుంచి అయితే తీసుకోవచ్చు.
తీసుకోవచ్చండి. సో నేను కూడా వాటి నుంచి తీసుకుందే కాబట్టి ఏంటంటే నేను రీఫైన్ చేశాను అనమాట. మొత్తం కూడా ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. సో అది మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి నేనే మీకు ఆన్సర్స్ కూడా ఇస్తున్నాను. కాబట్టి దీన్ని అయితే బాగా యూజ్ చేసుకోండి. తర్వాత మీకు శత్రుదగా క్రియ పదాన్ని గుర్తించమని మనకైతే ఇక్కడ 27th క్వశ్చన్ ఇచ్చారు చూడండి. మీకు ఏంటంటే గ్రామర్లో చాలా మార్పులు అయితే చేశారు ఈసారి. కాబట్టి టెక్స్ట్ బుక్ నుంచే మ్యాక్సిమం గ్రామర్ అనేది వస్తుంది. మీకు బయటకు అయితే గ్రామర్ అనేది వెళ్ళడనమాట. సో టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం మీరు అదే చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రిపరేషన్ కూడా టెక్స్ట్ బుక్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. సో చూస్తున్నారు కదా, లాస్ట్ మనకి 32 క్వశ్చన్ ఇదే. మొత్తం ఇక్కడ మనకి వాక్యం వచ్చేసరికి ఇచ్చారు. ఆ తర్వాత మీకు అలంకారం గురించి అయితే అడిగారు అనమాట. సో అలంకారాన్ని అయితే మీరు గుర్తించి దానికి తగ్గట్టుగా ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మనకి రెండవ విభాగం వచ్చేసరికి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇవ్వటం మీకు ఆన్సర్స్ ఎలా ఇచ్చానంటే అన్నీ కూడా యాక్యురేట్గా ఇంకా మీకు సింపుల్గా ఉండేలాగా ఇచ్చానమాట. మీరు కూడా దాన్ని అలాగే రాసినా సరే సరిపోతుంది, కానీ ఇంకొంచెం ఎలాబరేట్ చేసి రాయండి. సో ఇక ఇప్పటిదాకా మనకి విభాగం 3 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి నుంచి పద్య భాగం, అంతేకాకుండా మనకి ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ పార్ట్లో ఉన్న ఆన్సర్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చూడండి. తర్వాత గద్య భాగం ఆధారంగా ఇచ్చిన మనకి పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో చెక్ చేసుకోండి. వీటన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వశ్చన్ పేపర్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అండి. చెప్పాను కదా, మన యాప్ని అయితే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని వెంటనే సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయితే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరు 10th క్లాస్ కాబట్టి మీకు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు కూడా మన ఛానల్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. చాలా వరకు కూడా ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్, గెస్ట్ పేపర్స్, ఇంకా అంతేకాకుండా టెస్ట్ మాడ్యూల్స్ కూడా మేమైతే మీకు ప్రొవైడ్ చేస్తాం. అదంతా కూడా ఫ్రీగానే ఉంటుంది. సో మీరైతే 1 రూపీ కూడా మాకు పే చేయాల్సిన పని లేదు. సో తర్వాత చూడండి, మీకు మెయిన్ క్వశ్చన్స్ ఇంకా 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. నాటకం ప్రక్రియను వివరించండి. తర్వాత మనకి మందర పాత్ర స్వభావాన్ని రాయండి అనేసి క్లియర్గా ఉంది కదా. నేను మీకేంటంటే మీకు మెయిన్ పాయింట్స్ లాగా అయితే ఇచ్చాను అనమాట. కొంచెం షార్ట్గా అయితే ఇచ్చాను. 8 మార్క్స్ కాబట్టి కొంచెం మీరు లాంగ్గా రాయడానికి ట్రై చేయండి. లాంగ్ ఆన్సర్ అయితే రావాలన్నమాట. సో మీకు నేను షార్ట్గా ఇవ్వడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే ఇంకా వీడియో లాంగ్ అయిపోతుంది. మీరు ఇది రాసినా సరే మీకు మ్యాక్సిమం 4 నుంచి 5 మార్కులు అయితే వేస్తారండి. సో కాబట్టి అంటే మీరు రాసేది కూడా విధానం ఎలా ఉండాలంటే యాక్యురేట్గా పాయింట్ వైజ్గా రాసుకుంటూ వెళ్ళండి. వాళ్ళు ఏంటంటే పారాగ్రాఫ్ ఫార్మాట్లో అడుగుతారు, కానీ మీరు రాసేది మొత్తం కూడా పారాగ్రాఫ్ స్టైల్లో కాకుండా పాయింట్ వైజ్గా రాస్తే మార్క్స్ అనేవి ఎక్కువగా వేసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత సీతారామ కళ్యాణం గురించి రాయండి అన్నాడు. సో ఇదంతా కూడా ఎక్కువ శాతం మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి టైం అనేది మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీకు చూసుకోండి, లేఖ రాయమనేసి అయితే ఇచ్చారు. కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి అనేసి ఒకటైతే అడిగారు కాబట్టి దానికి సంబంధించి నేను లేఖ కూడా ఇచ్చాను అనమాట. ఆన్సర్ ఎవ్రీథింగ్ అండి. మీకు ఈ క్వశ్చన్ పేపర్లో కవర్ చేయని ఆన్సర్ అంటూ లేదనమాట. ఒకవేళ ఏదైనా మిస్ అయినా కానీ అటు ఇటుగా 1, 2 అటు ఇటుగా అవుతాయి, అంతేకాకుండా. సో ఇదండి ఏపీ 10th క్లాస్ SA1 ఎగ్జామ్స్కి తెలుగు ఫుల్ పేపర్తో పాటు ఫుల్ ఆన్సర్స్ అనమాట. సో వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాట్సాప్ ద్వారా. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. రిమైనింగ్ పేపర్స్కి ఆన్సర్స్ కూడా చూద్దాం. థ్యాంక్ యూ.